చదువు చెప్పిన తర్వాత నేర్చుకొని సక్సెస్ అయినటువంటి క్షణమే అససిసలైనటువంటి ఆనందం వస్తుంది. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. అలు పెరగని నీ పోరాటం, అంతులేని నీ అంకిత భావం, అవిశ్రాంత నీ కఠోర శ్రమ, నిజాయితీ నిబద్ధత కలిగిన నీ కర్తవ్యం, అత్యంత విలువైన అలంకారం నీ వ్యక్తిత్వం, ఇవన్నీ కలగలిపిన ఏకైక రూపం మిస్టర్ శ్రీనివాస్ ఏపీఎస్. విజన్ ఫ్యామిలీ. అతి గొప్ప విజయం మీ నుంచి సార్ కంది. ఫస్ట్ కొట్టి మీరు కొట్టాలి కదా క్లాస్. సిలబస్ అయిపోయే ముందు జాయినింగ్ అవ్వాలి ట్రైనింగ్కి, అవునా? సండేస్ ఏదైనా లీజర్ పీరియడ్ దొరికితే నేను తీసుకుంటాను సార్. నేను పోయేలోగా పిల్లలకి నేను చెప్పాల్సిన సిలబస్ కంప్లీట్ చేసి న్యాయం చేసి ఖచ్చితంగా పోతా సార్, మీకు టెన్షన్ లేదు. నేను చెప్పాల్సిన బాధ్యత నెరవేర్చిపోతా అని చెప్పి చెప్పాను లేదా ఇన్ టైంలో చెప్పి 100 out of 100 చాలా మందికి వచ్చింది సోషల్లో కదా. ఆ డెడికేషన్ కావాలి మీ ఫ్యూచర్లో కూడా, ఆ డెడికేషన్ కావాలి. మనం ఒకటి సాధించుకోవాలని అన్నప్పుడు అది కావాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఖచ్చితంగా వస్తుంది. సరేనా? కాదు వినండి, నేనేం చెప్పిన కృష్ణా సార్కి సన్మానం అంటే అమర్ సార్కి చేసినట్టు. ఏదో జరుగుతుంది, బాధపడకుండా కూర్చుంటాము. ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎట్లా నెక్స్ట్ ప్లాన్ ఏంటి, రాత్రి 9 గంటల వరకు బయటకు పోతే ఎట్లా మీరు తెలిసింటారు అందరికి. మళ్ళా చల్ల కదా మనిషిని, మళ్ళీ అడుగుతారు తల తీసుకోవాలా పోవాలా, చీకటి అయితే ఎవరికి కనపడదని చెప్పి అప్పుడు పోయేది ఇంటికి. నిన్న మీ వల్ల అన్నం తిన్నాను. అది కూడా చెప్పు. జనాలు ఏమన్నారు, తల్లిదండ్రులు ఏమన్నారు, పేరెంట్స్ ఏమన్నారు చెప్పండి. నిజాయితీ ఫలితాలకు అసలైనటువంటి వేదిక. మనము ఎప్పుడు కూడా దేన్ని మ్యానిపులేట్ చేయలేదు.
ఈవెన్ ఎగ్జామ్ హాల్ దగ్గరికి కూడా లోపలికి వచ్చింది లేదు, మనకు సెంటర్ లేదు. అర్థమైందా? సో కొన్ని కారణాలు ఉన్నాయి, దాన్ని మనం చెప్పకూడదు, కానీ అసలైంది మీ ప్రతిభ, టోటల్ క్రెడిట్ మీ యొక్క కష్టం, అంతే. ఇక దీనికి వేరే ఏం లేదు. సో మనం ఈరోజుకి కాదు, ఎప్పటికైనా ఒకటే పని మనం చేయాలా. మార్కుల్ని, టార్గెట్ని మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టార్గెట్ మనకు సెల్ఫ్గా ఉంటుంది, అంతే. సో దాని మీద ఒత్తిడి తీసుకొని ఇది అవ్వాల్సిన అవసరం లేదు. బాగా కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే ఇది అయిపోతుంది. ఎంత హార్డ్ వర్క్ అనేది, ఎంత హార్డ్ వర్క్ చేస్తామనేది మీ అందరికీ తెలుసు, ఎట్లా ఉంటుంది ఏంది పరిస్థితి. సో లాట్ ఆఫ్ క్రిటిక్స్ అన్నీ నా మీద చాలా వచ్చినాయి, అర్థమైందా? ఎందుకు క్రిటిక్స్ వచ్చినాయి? బట్ డిజైనింగ్, ప్లానింగ్, యాక్షను, మీకు ఏం కావాలి, ఏమి ఇవ్వాలా, ఏది ఎప్పుడు చదవాలా, ఇదంతా కూడా ఈ మైండ్ నుంచి వచ్చిందే, ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేసింది లేదు. కానీ బయట జనాలు, మీకు తెలుసు నేను ఎంత మార్నింగ్ ఎన్నింటికి ఇక్కడికి వస్తాను, అక్కడెక్కడ ఉంటాను, ఇక్కడెక్కడ ఉంటాను, నైట్ ఎంతవరకు ఉంటాను, ఈవెన్ ఒక్కరోజు సెలవు పెట్టింది కూడా లేదు. కానీ బయటికి మాత్రము ప్రొజెక్షన్ డిఫరెంట్ వేలో పోయింది. సో సార్ సమాజాన్ని పట్టించుకుంటాడు, సార్ ఇంకొక దాన్ని పట్టించుకుంటాడు, సార్ పాలిటిక్స్ పట్టించుకుంటాడు, సార్ ఇదే పట్టించుకుంటాడు, ఇది లేదు, సార్ దీన్ని నెగ్లెక్ట్ చేసినాడు, ఇట్లాంటి ఇవన్నీ కూడా మీకు కూడా వినిపించిండొచ్చు త్రూ యువర్ పేరెంట్స్ సంథింగ్. కానీ అది ఎంత మాత్రమో, ఏది ఇంపార్టెంట్, ఏది ప్రియారిటీ అనేది అది నాకు మాత్రమే తెలుసు. ఎంత పర్టికులర్గా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్. ఇక్కడ ఉండే ఏ కరస్పాండెంట్ క్లాసులు చెప్పరు ఎక్సెప్ట్ మీ, నేను తప్ప. కంప్లీట్గా కార్తిక్ సార్ అంత కాకపోయినా గ్రామర్ చెప్పిన, మీకు ఏ సబ్జెక్ట్ డౌట్ వచ్చినా నేను చెప్పిన, ఏది ఎట్లా ఏది ఎట్లా ఇదవుతుందో గ్రాస్ప్ చేయాలో జరిగింది. ఎగ్జామ్స్ టైంలో పర్టికులర్గా, వెరీ పర్టికులర్గా మీకు ఏం కావాలో అది గైడెన్స్ అంతా వచ్చింది. కానీ ఫైనల్గా సో కట్ చేద్దాం.